హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది డే 1 కంటిన్యూషన్. ఇదే వీడియోలో డే 2 కూడా ఇంక్లూడ్ అయ్యింది, చూసండి. హాయ్ గైస్, ఇక్కడ నైట్ టైం ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఎట్లా ఉంటాయి. రూఫ్ టాప్ రెస్టారెంట్ అనేసి అయితే స్పెషల్గా కనపడితే మీకు చూపిద్దామని తీసుకొచ్చి. ఫ్రెండ్స్, ఇదే వేలాన్కని బస్ స్టాండ్. నేను మార్నింగ్ ఇక్కడే దిగాను. దీనికి ఆపోజిట్లో కనపడేదే బుకింగ్ ఆఫీస్. అక్కడ మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది చర్చ్ కాంపౌండ్లోనే ఇస్తారు. అవుట్ సైడ్ కావాలనుకుంటే ఆపోజిట్లో ఇవన్నీ కూడా లాడ్జెస్ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి వేరే వేరే రూట్స్లో, చూసుకోండి. గుడ్ మార్నింగ్ గైస్, ఇది డే 2. ఇప్పుడు చర్చ్ అయితే స్టార్ట్ అయింది. మాస్ టైం వచ్చే మార్నింగ్ 6 అవుతుంది. సో ఈరోజు బీచ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే చర్చెస్ అన్నీ కూడా ఒక రౌండ్ వేసి మళ్ళీ చూపించాలనుకుంటున్నా. సరేనా? సో ఈరోజు లాగ్ కంటిన్యూ చేద్దాం. గైస్, ఈరోజు ఈ చర్చ్లోకి అయితే వెళ్తున్నాను. ఇది మన మెయిన్ చర్చ్ అనమాట. సో ఈ చర్చ్ నుంచి స్టార్ట్ చేద్దాం లాగ్ని. లోపల కెమెరా ఎలా ఉందో లేదో తెలియదు. సో ఒకసారి వెళ్ళాక చూస్తాను. ನಮ್ಮ ಆಂಡವರಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ గైస్, ఇప్పుడే ఫస్ట్ చర్చ్ అయితే ప్రేయర్ అయింది. నాకు కంటిన్యూ అవుతుంది. నేనైతే వచ్చాను బీచ్ సైడ్ వెళ్దామని, సన్ రైజ్ చూద్దామని. సో నేను వెళ్ళిన రోడ్లోనే మీకు చూపిస్తాను సన్ రైజ్.
గైస్ సన్ రైజ్ అయితే అయిపోయింది. చూడండి బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. వావ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసరికి సన్ రైజ్ అయితే అయిపోయింది. నా బ్యాక్లో కనబడుతుంది కదా, చూడండి. చాలా బాగుంది కదా. బీచ్లోకి దిగాలంటే కష్టంగా ఉంది, ఎందుకంటే చాలా డీప్ అన్నమాట ఇక్కడ. సో మనం దిగాలంటే అవ్వదు. వచ్చిన వాళ్ళు మీరు ఎప్పుడైనా వస్తే కూడా బీచ్లో దిగొద్దు మ్యాక్సిమం, ఎందుకంటే చాలా డేంజర్, ఇది చాలా డేంజర్. చూసారు కదా, ఇక్కడే బాగా డీప్గా కనబడుతుంది. కొద్దిసేపు అయితే మీకు సన్ చూపిస్తా, బీచ్ చూడండి. నిన్న నైట్ ఇక్కడ మనం అయితే డ్రోన్ ఎగరేసాము, చూద్దాం. మళ్ళా ట్రై చేస్తాను ఎగరేయడానికి. ఎక్సలెంట్గా ఉంది గైస్. సో ఆ కార్నర్లో మనకి నిన్న నైట్ కావేరీ రివర్ చూసాం కదా, సో అదైతే మీకు మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ 6:18 అయితే అవుతుంది టైం. ఇలా ఉంది ఇక్కడ. సన్ రైజ్ చూడాలనుకున్న వాళ్ళు 6 o'clock ఇక్కడ ఉండేలా చూసుకోండి. అంటే మీరు రూమ్స్లో అట్లీస్ట్ 4:30కి లేచి రెడీ అయినా 6 o'clock ఇటు వచ్చేయచ్చు డైరెక్ట్గా. కొంచెం టైం ల్యాప్స్ అయితే పెడతాను, చూడండి. డ్రోన్ షాట్స్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు కావేరీ రివర్ చూపిస్తా. ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అది మీకు డ్రోన్ షాట్స్ అయితే కనబడుతుంది. టైం ల్యాప్స్ పెడతాను, చూసి అన్నీ చేయండి. గైస్, అక్కడ బోట్ అవుట్ వస్తుంది చూడండి. నేనైతే ఈ బీచ్ దగ్గర నుంచి ఇంత టైం ల్యాప్స్ పెట్టాను ఇప్పటి వరకు, అది మీరు చూస్తారు. సో అటైతే వెళ్తున్నా. అక్కడైతే ఫిషింగ్ బోట్ వెళ్తుంది చూడండి, సముద్రం నుంచి కావేరీ రివర్లోకి వెళ్తుంది.
ఇటా వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ అది ఉంది వాటిని స్టాప్ చేసే ప్లేస్. గైస్, ఈ ప్లేస్ చూడండి. నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చూసుంటే మీరు, నేను అక్కడ ఒక సముద్రం దగ్గర సముద్రం గోదావరి కలిసే ప్లేస్ అయితే మీకు చూపించాను నా ప్రీవియస్ వీడియోస్లో. సో అది కూడా ఇలాగే మీట్ అవుతుంది బ్యాక్. నేను ఇప్పుడు ఉంది తమిళనాడులో, ఇక్కడ కూడా సేమ్. అంటే ఇలా రివర్స్ ఇక్కడ మనకు బీచెస్లో కలిసే ప్లేసెస్ అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి నా బ్యాక్ సైడ్లో ఉన్నట్టు మీరు చూడొచ్చు. ఇదైతే కావేరీ రివర్. బాగుంది కదా, మీకు డ్రోన్ షాట్స్ అయితే బాగా కనిపిస్తుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీకు అక్కడ డ్రోన్లో కనపడింది కదా, ఆ ప్లేస్ ఇది. ఫ్రెండ్స్, ఇందాక కావేరీ రివర్ అని చెప్పాను కదా, అక్కడ మీట్ అవుతుందని చెప్పేసి అది ఆ ప్లేస్. ఇది ఆ బ్రిడ్జ్, మీకు డ్రోన్ ఫుటేజ్లో కనపడిన బ్రిడ్జ్ అయితే ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసే చర్చెస్లో ఇది చర్చ్ 2 అనమాట. అంటే నేను వెళ్ళే చర్చ్లో ఇది చర్చ్ 2. దీనికి నెంబర్స్ ఏం లేవు, నేనే జస్ట్ చర్చ్ 1 చర్చ్ 2 అని చెప్పేసి అన్నా. కానీ మెయిన్ చర్చ్ అయితే నేను ఇంతకు మీకు చూపించాను కదా, అదనమాట. సో నేను వచ్చిన చర్చ్లో ఇది సెకండ్ చర్చ్. మీకు ఆపోజిట్లో చూపిస్తాను. ఈ చర్చ్కి ఆపోజిట్లో లాస్ట్లో కనబడుతుంది చూడండి, వెరీ లాస్ట్, అది ఇంకో చర్చ్. మెయిన్ చర్చ్ అయితే ఇది. మనం ఇప్పుడు అటు నుంచే వచ్చాము ఇలాగా. సో ఇట్లా వస్తే ఇది ఒక చర్చ్ అనమాట. చిన్న వ్యూ పాయింట్ ఒకతో పెట్టారు, జీసస్ క్రైస్ట్ ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫెషన్ రూమ్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసి టైమింగ్స్. మీకు ఇక్కడ అన్ని లాంగ్వేజెస్లో కూడా వీళ్ళు మాట్లాడతారు. పైన చూడవచ్చు బోర్డులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ కూడా, మలయాళం.
గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను థర్డ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇది మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది. సో దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో ఇట్లా కార్నర్లో ఉంది, అంటే వెరీ లాస్ట్లో ఉంది. సో నేను ఇంతకుముందు వేలంకని వీడియోస్ చూస్తుంటే ఈ పాత్లోంచి అందరూ మోకరించి ముందుకెళ్తాడు నడుచుకుంటా, అంటే నీల్ డౌన్ చేసి నడుచుకుంటూ వెళ్తారు ఈ పాత్లో. సో ఆ పాత ఈ పాత. సో మీకు అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా వెనకాల కనబడుతుంది కదా, ఇదే ఓల్డ్ వేలంగిని చర్చ్ అంట. నేను మార్నింగ్ నిన్న కూడా వేలంగిని చర్చ్ అని చెప్పింది కదా మెయిన్ అని చెప్పేసి, అది ఆ లాస్ట్లో అది న్యూ అదంట. అన్నింటికన్నా ఓల్డ్ అయితే ఇప్పుడు నా వెనకాల ఉన్నది ఇది. సో ఫస్ట్ అయితే ఇదే ఫేమస్, దీని తర్వాత ఇప్పుడు అది ఓల్డ్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మేరీమాత ఒక 3 times దర్శనం ఇచ్చి ముగ్గురికి కనపడ్డారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ 3 ఇంకా కొద్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందుకెళ్ళి మీకు చెప్తాను. గైస్, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక టిప్ ఏంటంటే, సన్ అయితే ఒక రేంజ్లో పడుతుంది. మేము వచ్చేవాళ్ళు ఏదైనా సన్ స్క్రీన్స్ అలాంటివి తెచ్చుకోవడం చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన 4th టెంపుల్ అయితే ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈ చర్చ్ చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. లోపల పిల్లర్స్ ఉందో ఫ్రెండ్స్, బయట కనపడే ఆ బీమ్స్తోనే చర్చ్ అంతా కన్స్ట్రక్షన్ చేశారు.
హాయ్ ఫ్రెండ్స్, నా బ్యాక్లో చూడండి జిఎస్ స్టాట్యూ ఎంత బాగుందో. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాను కానీ పైన ఈగిల్స్ తిరుగుతున్నాయి. అదొకటి ఇక్కడ సెక్యూరిటీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇంకా బయటకు నుంచైనా ట్రై చేసా చూడాలి. ఓకే, ఇక ఈ చర్చెస్ అయితే నేను కంప్లీట్ అయిపోయినాయి. నేను ఈ వ్లాగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈవినింగ్ వరకు ఉంటాం కాబట్టి ఒకవేళ ఇంకేమన్నా కంటిన్యూ చేస్తాను. ఓకేనా?